మన ఆర్మ్ ఫోర్సెస్ చెప్పినట్టు, మన డిఫెన్స్ ఫోర్సెస్ చెప్పినట్టు వాళ్ళ నుంచి వచ్చే ఏ చిన్న స్పార్క్ అయినా దాన్ని మనం చాలా సీరియస్ గా తీసుకోవాలి, దాన్ని చాలా ధీటుగా ఎదుర్కోవాలి. దానికి ఒకటే రీజన్, ఉగ్రవాదాన్ని లోపల ఉంచుకుంటుంది, పందికొక్కుల్ని పెంచి పోషిస్తుంది. మన అఫీషియల్ గా బయటకు వచ్చి దీని గురించి పెద్దగా ఏం మాట్లాడలేదు, కానీ నిజంగా అగ్రిమెంట్ అంటూ మనం సైన్ చేయగలిగితే ఖచ్చితంగా మనం కొన్ని కండిషన్స్ పెట్టాలి. అభిజిత్ చావ్డా గారు అని చెప్పి నార్త్ బెల్ట్ లో ఆయన చాలా పేరున్న వ్యక్తి, ఆయన జియో పొలిటికల్ ఎనలిస్ట్. ఆయన ట్రంప్ ట్వీట్ చేయగానే కండిషన్స్ మనం పెట్టాలి అని ఆయన అభిప్రాయాన్ని ఆయన చెప్పారు. ఒక టైం ఫ్రేమ్ మనం పాకిస్తాన్ కి ఇవ్వాలి. ఈ ఉగ్రవాదులకు సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో దాన్ని టైం లైన్ లో నేలమట్టం చేయాలి, డెస్ట్రాయ్ చేయాలి అనే అగ్రిమెంట్ లో ఉండాలి. ఎవరైతే ఉగ్రవాదులు మీరు పెట్టుకున్నారో పెద్ద తలకాయల్ని, ఆ తలకాయల్ని మాకు అప్పగించాలి. మసూద్ అజర్, హఫీజ్ సయద్ బాగా బిర్యానీ పెట్టి మేపుతున్న ఈ పందికొక్కుల్ని యుఎస్ చేసిందని మీడియేషన్ బ్రోకరిజం అని అంటారు. ఆ బ్రోకరిజానికి బదులుగా యుఎస్ అండర్ లో ఉండే ఏ కంట్రీ అయినా పాకిస్తాన్ కి డైరెక్ట్ గా గానీ ఇండైరెక్ట్ గానీ ఫండింగ్ చేయకూడదు. ఎందుకంటే వాళ్ళ డబ్బులు ఎక్కడ పెడతారో మన అందరికీ తెలుసు. చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే పాకిస్తాన్ లో అన్రెస్ట్ ఉన్నంత కాలం ఆ స్పిల్ ఓవర్ మన భారతదేశం మీద ఉంటది. ఇటు బలూచిస్తాన్ ని సెపరేట్ చేసేయాలి. దేనికి? ఓన్లీ దెన్ పాకిస్తాన్ మూసుకొని కూర్చోగలుగుతుంది.